తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అమాత్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, గౌరవ టూరిజం శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, రాజ్యసభ గౌరవ సభ్యులు వే నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు యాదవ్ గారు, గౌరవ ఎమ్మెల్యే షేర్లింగపల్లి శ్రీ ఆరకపూడి గాంధీ గారు, గౌరవ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, రాష్ట్ర ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి సువర్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ విప్ ఎమ్మెల్సీ గారు, అక్కడికి వచ్చినటువంటి ఆహ్వానితులందరూ కూడా నమస్కారం. సార్, ఈరోజు మీ చేతుల మీదుగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ని మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఈ మల్కాజ్గిరి కమిషనరేట్ మొత్తం 4 ఫ్లోర్స్లో కట్టినటువంటి బిల్డింగ్. ఇందులో 1,22,800 ప్లింత్ ఏరియాతో కట్టినటువంటి భవనం. అది 77,30,30,30,00,000 రూపాయల ఖర్చుతో దాన్ని కట్టుకున్నాం. అట్లాగే నెక్స్ట్ ఇబ్రాహీంపట్నంలో కట్టినటువంటి ఆక్టోపస్ యొక్క పరిపాలనా భవనం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇది 2013లో మొదలైనటువంటి బిల్డింగ్. దీనికి 23 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ మధ్య కాలంలోనే మొన్ననే దీన్ని పూర్తి చేసుకున్నాం. ఇది 54,415 స్క్వేర్ ఫీట్ల ప్లింత్ ఏరియా ఉన్నది. అట్లాగే మేడ్చల్లో నిర్మించినటువంటి ఖుద్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆఫీస్ను కూడా, క్యాంప్ ఆఫీస్ను కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇది 12,500 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాలో ఉంది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్తో కట్టించినటువంటి బిల్డింగ్. అట్లాగే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం, ఇక్కడ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ కోసం అని చెప్పి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కోసం అని చెప్పి ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇది సుమారు 100 కోట్ల ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి అంచనా వేసుకున్నాం. ఇక ముందు ముందు దాన్ని మళ్ళీ ప్రాపర్గా డిజైన్ చేసినప్పుడు అది తగ్గొచ్చు, పెరగచ్చు. అట్లాగే సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది 75 లక్షల ఖర్చుతో కట్టబోతున్నటువంటి బిల్డింగ్. సార్, ఈ మధ్యకాలంలో నేను, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు, అట్లనే ఎస్ఐబి ఐజీ, సిఆర్పిఎఫ్ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని కర్రగుట్టలు ప్రాంతానికి పోవటం తటస్థించింది కొన్ని వారాల కింద. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం వంటి జిల్లాలు అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదకు నెలవులుగా ఉన్నాయి. గొప్ప అడవులు ఉన్నాయి, మంచి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అట్లానే ప్రకృతి సంపద, తర్వాత సెలయేళ్ళు, జలపాతాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న పెద్ద అన్ని కలిపి. సో అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఒక విప్లవోద్యమం చెప్పుకున్నటువంటి విప్లవ ఉద్యమం ముగిసిపోయింది. అక్కడ మనం విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు, ముఖ్యంగా ఆదివాసులు, యువత, అక్కడ ఏరియాలకు ప్రాంతానికి చెందినటువంటి వారికి ఆ ఏరియా గురించి పూర్తి అవగాహన ఉన్నది. గుట్టలు, కొండలు, లోయలు, సెలయేళ్ళు అన్ని కూడా. సో అట్లాంటి ఏరియాలో అడ్వెంచర్ టూరిజం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ట్రెక్కింగ్, హైకింగ్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాంటి ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మనకు పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆదివాసీ యువకులను చేరదీసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాంతాల్లో వాళ్ళని గిరి దర్శక్ అన్న పేరుతోని టూరిస్ట్ గైడ్గా పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎస్ఐబి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలుసుకొని ఒక ఎంఓయూ చేసుకున్నారు. వాటిలో భాగంగా ఈరోజు 20 మందికి తమ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ గిరిపుత్రులకు, ఈ ఆదివాసులకు ఇచ్చేటువంటి ఆలోచన చేసినాం. దీనికి మీరు ఒప్పుకున్నందుకని చెప్పి, ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకని చెప్పి ముందుకు వస్తున్నందుకని చెప్పి పోలీస్ శాఖ తరఫున నా ధన్యవాదాలు. ఈ గిరిదర్శక్ సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా నా తర్వాత ఐజీ ఎస్ఐబి శ్రీమతి సుమతి గారు చెప్తారు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకని చెప్పి, ఇక్కడ మీరు ఇచ్చినందుకని చెప్పి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.
జి సుమతి గారు గిరిదర్శక ప్రాజెక్టు గురించి వివరిస్తారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఇతర పెద్దలందరికీ కూడా తెలంగాణ పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక డీజీ గారు చెప్పిన గిరిదర్శక్ అనే ఈ ఇనిషియేటివ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంటైర్ కంట్రీ హార్డ్ పాలసీ తీసుకున్నప్పుడు అగెయిన్స్ట్ మావోయిస్ట్, మన గవర్నమెంట్ ఏదైతే సాఫ్ట్ పాలసీ తీసుకున్నదో దానికి మనము దాని యొక్క రిజల్ట్స్ మనము దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఆల్రెడీ. అయితే 1993 నుండి ముఖ్యంగా 2004 నుంచి మనకున్న సమగ్రమైన సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీలో భాగంగా ఈరోజు వరకు మన దగ్గర సరెండర్ అయిన 12,000 మందిలో కేవలం 68 మంది మాత్రమే ఇంకా కూడా రిలీఫ్ ఇంకా పొందవలసి ఉంది. 99% of the people got relief from the government, which is one of its kind in the entire country. దీనిలో భాగంగానే మన రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీలో భాగంగా ముఖ్యమైన ఒక 3 చెప్తూ సీఎం గారి పర్మిషన్ తీసుకొని, సార్, నోవేర్ ఇన్ ద కంట్రీ the money which is given as a relief is done within 1 month except in Telangana state to all the people as per the surrenders which have happened here. ఇదే కాకుండా వాళ్ళకు ఎగ్జాక్ట్లీ 1 month లోపల ఇక్కడ ఆధార్ కార్డ్ ఇవ్వడము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, వాళ్ళ డబ్బు కంప్లీట్గా బ్యాంకులోనే పడడము, అది ఒకవేళ తెలంగాణ రాష్ట్రమైనా వేరే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ సరెండర్ అయిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి హ్యూమానిటేరియన్ move laga. Entire country is talking about Telangana government that it has taken this policy which is soft yet has yielded the best results. Sir, ఇదే కాకుండా రెండవది ఏంటంటే వీళ్ళకు మనీ పడడమే కాకుండా ఎవరికైతే ఊర్లలో ఆల్రెడీ స్థలం ఉందో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన అంటే 3 months to 6 monthsలో ఇందిరమ్మ హౌస్ శాంక్షన్ చేయడానికి ప్రభుత్వాన్ని మనం ఆశ్రయించడం ఎస్ఐబి నోడల్ ఏజెన్సీగా జరుగుతుంది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 53% ఆఫ్ ద పీపుల్ గాట్ ఇందిరమ్మ హౌసెస్ శాంక్షన్ టు దెమ్, సార్. అండ్ మూడవది, ఈరోజు మనము ఈ ట్రైబల్స్కి ఎవరైతే తెలంగాణకు సంబంధించిన ఆదివాసులు ఉన్నారో వాళ్ళను ఓపెన్ అప్ చేయడము, జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని రావాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పర్టికులర్ సమగ్ర పర్యాటక అభివృద్ధి ప్రణాళిక ఒకటి మనం రూపొందించడం జరిగింది, సార్. దీంట్లో తెలంగాణ పోలీస్ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖ మరియు గిరిజనాభివృద్ధి సంస్థ కలిసి మొదటగా ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ కార్యక్రమం